అటు సీఎం ఇటు మంత్రివర్గం వీళ్ళంతా కలిస్తేనే ప్రభుత్వం. ముఖ్యమైన నిర్ణయాలు ఏం చేయాలన్నా గా పవర్ సీఎం తర్వాత మంత్రులకే ఉండేది. అన్ని పనులు ముఖ్యమంత్రి ఒక్కడే సగబెట్టలేడు కాబట్టి మంత్రులకు మనిషికో శాఖ అప్పచెప్తారన్నట్టు. మొన్ననే ముగ్గురిని కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఇక ఎవరికి ఏ శాఖ ఇయ్యాలని బాగా ఆలోచన చేసి గిట్లా డిసైడ్ చేసిండ్రబ్బా. ప్రచారమైనట్టు ఏ మంత్రి శాఖను తీసుకోకుండా తన కాడున్న శాఖలనే కొత్త మంత్రులకు వంచిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు. వివేక్ వెంకటస్వామి సార్ కు కార్మిక, ఉపాధి, ఫ్యాక్టరీలు, మైనింగ్ శాఖలు ఒప్పచెప్తే లక్ష్మణ్ సార్ కు ఎస్సీ ఎస్టీ మైనార్టీ శాఖలు, శ్రీహరి సార్ కు పశు సంవర్ధక, చేపలు, ఆటల శాఖలు ఇచ్చిండ్రు. మంచి ముహూర్తం చూసుకొని సచివాలయానికి వచ్చి ఎవరి జిమ్మెదారాలు తీసుకుంటారట. ఇక అప్పుడు సీఎం సార్ కు కొంత బరువు తగ్గుతుంది. అయితే ఈడో ముచ్చట చెప్పుకోవాలి. కాకా ఫ్యామిలీలో ముగ్గురు మంత్రులు అయితే ముగ్గురు సుత కార్మిక మంత్రులే. 7 మాటలు ఎంపీగా గెలిచిన వెంకటస్వామి సారు సెంటర్ లేబర్ మంత్రిగా ఎన్నో పనులు చేసిండు. ఇవాళ పెన్షన్ స్కీమ్ ఉన్నదంటే అది పెట్టిందే పెద్ద మనిషి. అప్పట్లో సింగరేణి ఆగములుంటే ఎన్టీపీస్ తో మాట్లాడి 450 కోట్ల రూపాయల లోన్లు ఇప్పించి 1,20,000 మంది కార్మికుల కొలువులు పోకుండా కాపాడుడే కాదు 17,000 మంది కార్మికులకు ఇళ్ల పట్టాలు సుతిప్పించిండు. ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్ లో వినోద్ సార్ కూడా కార్మిక శాఖ మంత్రి. నాయనతో వాళ్ళు నడుచుకుంటూ ఎన్నో కార్యాలు చేసిండు. ఇక ఇప్పుడు వివేక్ సారు. ఇప్పుడు రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ నడుస్తుందంటే 1000 మందికి బతుకు తెరువు దొరుకుతుందంటే దానికి కారణం తండ్రి కొడుకులే. మరి అప్పట్లో ఫ్యాక్టరీని మూసేస్తే లేలే తెరవాల్సిందే అని ప్రధాని మన్మోహన్ సింగ్ సార్ ను కాకా ఒప్పిస్తే అటెన్క ఎంపీగా వివేక్ సార్ 10,000 కోట్ల పాత లోన్లు మాఫీ చేపించి తొవ్వ సాగు చేస్తే మోడీ సార్ వచ్చినాక ఓపెన్ అయింది. సింగరేణి కార్మికుల తిప్పలు తీర్చుకుంటూ ఆళ్లకు దగ్గరైండు. ఇవన్నీ చూసే కార్మికుల మంచి చెడ్డలు అరుచుకునే జిమ్మెదారు ఎత్తినట్టుర్రు.